మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో పాఠశాలలన్నీ జూలై 5 తర్వాతే పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈనాటి ప్రధాన వార్తాపత్రికలో మనం దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి మనం ఆ వివరాలు ఇక్కడ చూద్దాము. సో జూలై తర్వాతే బడిగంట అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. దశల వారీగా తెరిచే యోచన. మొదట 8, 9, 10 తరగతులు, ఆ తర్వాత 6, 7, ఆ తర్వాత చివరగా ప్రాథమిక తరగతులు అని అంటే వాటిని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొద్ది రోజులు ఉపాధ్యాయులే హాజరు కావాలని, అంటే విద్యార్థుల కంటే ముందు కొద్ది రోజులు ఉపాధ్యాయులను మరి హాజరయ్యేటట్లు చూడాలని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ఈ విధమైనటువంటి ప్రణాళికను చేస్తున్నట్లు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలను దశల వారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తుందని, జూలై 5వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఆ తర్వాతే పాఠశాలలు తెరవాలని భావిస్తున్నారు. ఒకేసారి కాకుండా మొదట 8, 9, 10 విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తుంది. దానివల్ల భద్రతాపరంగా ప్రణాళిక లోపాలుంటే బయటపడతాయన్నది వ్యూహంగా తెలుస్తుంది. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతుంది. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి అంటే SCRT వ్యూహపత్రం రూపొందించింది. దానిపై గురువారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు చర్చించారు. మొత్తానికి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే NCERT మార్గదర్శకాలు జారీ అయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలను కూడా స్వీకరించాలని కొందరు సూచిస్తున్నారు. అధికారులు మాత్రం వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అభిప్రాయాలు, సలహాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. సో విద్యా ప్రణాళిక అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి మనం చూసినట్లయితే, మొదట కొద్ది రోజులు ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేయాలి. నీటి వసతి, మరుగుదొడ్లు, ఫర్నిచర్ తదితరాలను సిద్ధం చేయాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడి నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకోవాలి. అదేవిధంగా తొలుత 8, 9, 10 తరగతులను మొదలుపెట్టాలి. తర్వాత 6, 7 తరగతులను ప్రారంభించాలి. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలను ఆలస్యంగా మొదలుపెట్టాలి. అదేవిధంగా విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా విరామ సమయం అంటే ఇంటర్వెల్, మధ్యాహ్న భోజన సమయాలు ఒక్కో తరగతికి ఒక్కోలా ఉండాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి దీన్ని నిర్ణయించాలి. బడి ముగిశాక అందరినీ ఒకేసారి కాకుండా 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఒక్కో తరగతి విద్యార్థులను బయటకు పంపాలి. అదేవిధంగా థర్మల్ స్క్రీనింగ్, మాస్క్లు అనేది తప్పనిసరి చేయాలని మరి ప్రణాళిక అనేది రచిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో పాఠశాల పునఃప్రారంభానికి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం అనేక యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.